రాజమండ్రి శివారు దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో చిరుత టెన్షన్ కొనసాగుతోంది. దాన్ని బంధించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. జాడను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలు పెట్టారు. పట్టుకునేందుకు బోన్లను కూడా అమర్చారు. అంతా చేసిన తర్వాత ఇప్పుడు ఆ చిరుత ఆ ప్రాంతంలో కనిపించడం లేదు. దీంతో ఫారెస్ట్ సిబ్బందికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. అసలు చిరుత అడవి భూముల్లోనే ఉందా లేక వచ్చిన దారిలోనే మళ్లీ వెళ్లిపోయిందా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. రాజమండ్రి శివారులోని లాలా చెరువు, దివాన్ చెరువు మధ్య ఉన్న 250 ఎకరాల అటవీ భూముల్లోనే చిరుతపులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గతంలో గుర్తించారు. అయితే గడిచిన 15 రోజులుగా ఇక్కడే ఉన్న చిరుతపులి ఏం తింటుంది, ఎలా గడుపుతోంది అనేది సస్పెన్స్ గా మారింది. ఫారెస్ట్ అధికారులు అడవంతా గాలించినా ఎక్కడా చిరుత తిన్నట్లుగా జంతువుల అవశేషాలు కనిపించలేదు. దివాన్ చెరువును ఆనుకుని ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ లో చిరుత జాడ కోసం 5 టీంలు గాలింపు చర్యలు చేపట్టాయి. 100 ట్రాప్ కెమెరాలు, 7 బోన్లతో పాటు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. డ్రోన్లను ఉపయోగించిన పెద్దగా ఫలితం లేకపోవడంతో థర్మల్ ఇమేజ్ డ్రోన్లను ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నారు. అడవి చుట్టూ ఏర్పాటు చేసిన 100 ట్రాప్ కెమెరాలలో చిరుతపులి కదలికలకు సంబంధించిన దృశ్యాలు కనిపించేవి. కొద్ది రోజులుగా ఇవేవీ కనిపించడం లేదు. చిరుతపులిని ట్రాప్ బోన్లతో పట్టుకున్నటకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నివాస ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లుగా నిర్ధారణ కాలేదు. అయినా రాజమండ్రి హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఆటోనగర్ అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న ఏరియాలలో భయాందోళనలు కొనసాగుతున్నాయి. జాతీయ రహదారిపై చిరుత సంచారం ఉండడంతో వాహనాలు నెమ్మదిగా వెళ్లాలంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. అటు పిల్లలను తల్లిదండ్రులు సాయంత్రం 6 గంటల తర్వాత బయటకి తిరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో స్థానికుల్లో మరింతగా టెన్షన్ పెరిగిపోయింది. చిరుత దాడిలో గాయపడ్డారంటూ కొన్ని ప్రాంతాల్లో వదంతులు వ్యాపించాయి. వాటిపై స్పందించారు అటవీ శాఖ అధికారులు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసిన వారిపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. చిరుత ఇప్పటి వరకు ఎవరిపై దాడి చేయలేదని స్పష్టం చేశారు. చిరుత చిక్కే వరకు అందరూ అప్రమత్తంగా ఉండి సహకరించాలంటూ కోరారు ఫారెస్ట్ అధికారులు.